అసలే భారత దాడులతో ఉక్కిరిబిక్కిరైపోతున్న పాక్ కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. పాక్ ప్రభుత్వంపై సొంత దేశంలోనే తీవ్రమైన నిరసనలు ఎదురవుతున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుచరులు లాహోర్ లో భారీ నిరసనలకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని పీటీఐ పార్టీ కార్యకర్తలు, ఇమ్రాన్ అనుచరులు ర్యాలీ నిర్వహించారు. యుద్ధాన్ని ఆపేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకవైపు భారత్, మరొక వైపు బలూచిస్తాన్. ఒకవైపు సరిహద్దుల్లో యుద్ధం, మరొక వైపు అంతర్యుద్ధం. వరుస దాడులు పాక్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు దేశ ప్రజల నుంచి కూడా తీవ్ర నిరసనలు ఎదురవ్వడమే పాక్ కి మింగుడు పడకుండా ఉంది. ఇటు భారత సైన్యం, అటు బలూచ్ ఆర్మీ అటాక్ తో పాకిస్తాన్ కకావికలమైంది. భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతూ పాక్ సైన్యం రంగంలోకి దిగగానే అనూహ్యంగా బెలూచిస్తాన్ రూపంలో ఆ దేశానికి మరొక సవాల్ ఎదురైంది. క్వెటా, హజారా నగరాలపై బిఎల్ఏ కాల్పులు జరిపింది. క్వెటాలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై వరుస దాడులు జరిగాయి. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. బలూచిస్తాన్ లో మూడింట ఒక వంతును స్వాధీనపరుచుకున్నట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ పోస్టులను వదిలి పాకిస్తాన్ సైన్యం పారిపోయిందని తెలిపింది బిఎల్ఏ. పాక్ ప్రజలకు బిఎల్ఏ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీకి ప్రజలెవరూ సహకరించకూడదని హెచ్చరికలు కూడా జారీ చేసింది. సో ఎవరైనా సహకరించిన సమాచారం అందితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా తెలిపింది. అయితే బలూచ్ స్వాతంత్ర పోరాటంలో భాగంగా పాక్లోని 6 ప్రాంతాలపై దాడులు చేసినట్టు బిఎల్ఏ ప్రకటించుకుంది. గురువారం ఉదయం బలూచ్ వేర్పాటువాదుల దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని బోలాన్, కేచ్ ప్రాంతాల్లో జరిగిన 2 వేర్వేరు దాడులకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించినట్టు ప్రకటించింది. సో 2 వారాల కిందట ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పాక్ సైనిక వాహనాన్ని బిఎల్ఏ ఐఐడితో పేల్చేయడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ లో అత్యంత విలువైన సహజ వనరులు కలిగిన ప్రాంతమే బలూచిస్తాన్. పాక్ పాలకుల పక్షపాత వైఖరి కారణంగా దశాబ్దాల కిందటే బలూచిస్తాన్ లో వేర్పాటువాదం వేళ్లూరుకుంది. పాక్ పాలకులు తమను ఆర్థికంగా, రాజకీయంగా అణిచివేస్తున్నారు అనేది వేర్పాటువాదుల వాదన. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఏర్పాటైన దళం ఇటీవల పాక్ సైన్యంపై భారీ దాడులకు పాల్పడుతోంది. పాక్ ఇప్పుడు దుర్భర స్థితిలో ఉండడం బిఎల్ఏకు కలిసొచ్చింది. పాక్ నుండి తాము విముక్తి పొందడానికి ఇంతకు మించిన తరుణం రాబోదని బిఎల్ఏ నాయకులు విశ్వసిస్తున్నట్టుగా సమాచారం. సో మొత్తంగా భారత్ బలూచిస్తాన్ దాడులతో పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారిపోయింది.